నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధనా, అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధనా. ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా అన్నీ అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా. మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన.
కోరుచున్నను. నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచుచు, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నీదు ప్రేమ ఎన్నడైన మారనిది, నీదు ప్రేమ శాశ్వతమైనది. నీదు ప్రేమ ఎన్నడైన మారనిది, నీదు ప్రేమ. గడిచిన సంవత్సరాలెన్నో దొల్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొల్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతుము, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతుము. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతిదినం నీ వాత్సల్యంతో నన్ను ఎదుర్కొందు, నీ కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు, నీదు కరుణతో. ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. రావే రావి కోటి తేజయేసు రావే. రాజులకు రాజవై రావే, రావి కోటి తేజయేసు రావే. ఓ మేఘవాహనము మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే. రాజాది రాజా రావే, రాజయేసు రాజ్యమేల రావే. రాజులకు రాజవై రావే, రావి కోటి తేజయేసు
రాజ్య వీధిలోన ఏకమై మహాసభను చేయా యేసురాజని మహిమలోన మాకదే మహానందమోగా యేసురాజని మహిమలోన మాకదే మహానందమోగా రాజాదిరాజా రావే రాజయేసు రాజ్యమేల రావే రాజులకు రాజవై రావే రావి కోటి తేజయేసు రావే Holy believe, holy believe, all things are possible. Holy మీరందరూ కూర్చోవచ్చును. నా జీవితము నీతో, నా జీవితము నీతో ఎంతో మహనీయము. నీ ప్రేమ నా యేసయ్యా ఎంతో నీ ప్రేమ పలుకులు దయారసములు ఆహా నీ ప్రేమ పలుకులు దయారసములు నా హృదయమంతా నిండెను ఆనందముతో పొంగెను. నా హృదయమంతా నిండెను ఆనందముతో పొంగెను. ఆనందమైన జీవితము నీతో, ఆనందమైన జీవితము నీతో, నా జీవితము నీతో ఎంతో మహనీయము. నీ ప్రేమ నా యేసయ్యా ఎంతో మహనీయము. నీ ప్రేమ నా యేసయ్యా నీ చల్లని చూపులు కరిగించెను నా బ్రతుకును. ఆహా
నూతన సంవత్సరం ప్రసంగం షాలోమ్ అంటే మీకు సమాధానము కలుగునుగా కానీ దేవుడు చెప్తున్నాడు. లోకములో ఉన్న జనులకు కటిక చీకటి అన్నాడు ఆయన. నా యొక్క సంఘములో ఉన్నటువంటి విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి నా పిల్లలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పాడు ఆయన. ఆ మాటలు వివరించడానికి ప్రవక్త గారు షాలోమ్ అంటే మీకు సమాధానము కలుగును గాక, దేవుడు మనకి విషెస్, నీకు ఆశీర్వాదములు కలుగును గాక అని చెప్పడం ఎంత గొప్ప సంగతి. పత్రిక 13వ అధ్యాయంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. హల్లెలూయా. ఏమండి, మామూలు లోకంలో వాడు బతుకు తెరువు గురించి ఉద్యోగం చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. ఇక్కడ 13వ అధ్యాయము రోమా పత్రికలో నేను టీచర్గా చేస్తూ నాకెందుకు వర్తమానం ఇద్దాం, బైబిల్ నిజం, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలోనే యేసుప్రభు నమ్ముకోండి, వాళ్ళు ఏమైనగా వెళ్దామని నేను ప్రయత్నం చేసినప్పుడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 100 మంది మీద శతాధిపతి అయినటువంటి ఉద్యోగస్తుడు ఇంటనే ఉన్న సంఘమునకు 40 మందిని 50 మందిని పోగు చేసి ప్రవక్త అపోస్తలులను పిలిపించుకొని పరిశుద్ధాత్మ పొందారు. హల్లెలూయా. ఒకవేళ తర్వాత పాస్టర్గా ఆయన నిర్మించారేమో నాకు తెలియదు. ఏమంటే అతను ఉద్యోగస్తుడండి, అతని గురించి చూస్తే ధర్మకార్యాలు చేస్తాడని ఉంది, ప్రజలందరూ దయ కలిగిన వాడని ఉంది, ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడని ఉంది. 100 మంది మీద ఆఫీసర్ అయ్యుండి పగల 3 గంటలకి ప్రార్థన చేసుకోవడానికి టైం ఎలా వచ్చింది ఈయనకి? హల్లెలూయా. ఏమండి, 100 మంది మీద మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈయన 3 గంటలకి ప్రార్థనా సమయంలో ఉన్నప్పుడు దేవుని దూత పైనుంచి వచ్చారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకేమైందంటే, ఆహా, నేను ఉద్యోగంలో యథార్థంగా ఉంటే దేవుని యొక్క పరిచారకులను రాయబడి ఉందండి. గవర్నమెంట్ ఉద్యోగం అని, మామూలు ఉద్యోగం అని, ప్రతివాడు పై అధికారులకు లోబడి తన సొంత పని వల్ల ఎవడు చేస్తాడండి? దేవుని నమ్మిన వాడే చేస్తాడు. బయట ఉన్న వాళ్ళు పోలే అడ్జస్ట్మెంట్, మనం ఏం చేస్తాం, బస్సు దొరకలేదు, లేకపోతే ఇలాగ తప్పదు, ఇంకా అందరూలాగా నేనే చేస్తున్నానని కొంచెం ఇంచుమించుల్లో ఉన్నా దేవునిలో ఉన్నటువంటి ఉద్యోగము చేస్తున్నటువంటి ప్రియులారా, వారు ఇక్కడ దేవుని పరిచారకులను ఉందండి. అప్పుడు నాకు అనిపించింది, ఒక పాస్టర్గా కాకపోయినా నేను ఉద్యోగంలో యథార్థంగా ఉండి, నేను లంచాలు కోరకుండా, స్వార్థము లేకుండా, నా వలే నా పొరుగు వాడిని ప్రేమించి, నేను వెళ్ళినటువంటి ప్రతి ఊర్లోనూ పెళ్లి కాకముందు బైబిల్ చెప్తుంటే నేను చదువుకుంటుంటే పక్కనున్న స్త్రీలు వచ్చి కూర్చొని, బాబు ఎంత బాగుందయ్యా, పిల్లడా టైం అయిపోయిందిరా అని. నేను వెళ్ళి ఎవరిని రౌతులపూడిలో రండి అని అనలేదు. చాలా రోజులు పెళ్లి కాకముందు నా అలవాటేంటి, బైబిల్ స్టడీ. ఈ లోకంలో కార్యాలకు వెళ్లకుండా బైబిల్ చదువుతుంటే అక్కడున్న మేమడన్స్
ఆ ప్రక్కన ఉన్నటువంటి వారు అందరూ వచ్చి అక్కడ కూర్చుని వారు ఒక 5గురో 10 మందో. ఇంకా వాళ్ళకి సొంత కొడుకులాగా అయిపోయింది. ఏమండి నాకు తెలియదు అక్కడ సంఘం అవుతుందని. సొంత సంఘం వదిలేసి ఎవడైనా ఉంటాడా? నిన్న ప్రియులరా 40 మంది కూర్చున్నారండి. ఎంతో సంతోషమైంది. ఎంత బాగా వాక్యం విన్నారో చెప్పలేను. కాపరలేను గొర్రెలు అనుకున్నాం, కానీ వాళ్ళందరూ నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎలా నేర్పించావా? నేనేమి నేర్పించలేదు. అయ్యా నీకే కష్టం ఉంది, నీకే జబ్బు ఉంది, నీకు అప్పులున్నాయా, నీ కుటుంబంలో సమాధానం లేదా? ఇదిగో దేవుని యొక్క వాగ్దానం అని చెప్పి స్వార్థం లేకుండా చేశారు. కాబట్టి యేసేపు గారు ఇన్ని జిల్లాల్లో అలా చేశారు, ఇలా చేశారు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి మీరందరూ కూడా మీకు ఇంకా ప్రత్యేకించి ఒక్కొక్కరికి టైం ఇవ్వడానికి బదులు మీరందరూ ఇలాగ మళ్ళీ నాకు దొరకరు. కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ పై అధికారులకు లోబడి ఉండి దేవుని వల్ల కలిగినంత తప్ప మరి ఏ అధికారము లేదు. అయ్యా నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మరి విద్యాభ్యాసం దాంట్లోకి వెళ్తే మళ్ళీ టైం లేదు కాబట్టి దాంట్లోకి వెళ్ళను. కానీ అధికారము ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు, అంటే మనము చేసేటటువంటి డ్యూటీలు యథార్థముగా దేవుని ముఖం చూసి చేయాలండి. మనం క్రైస్తవులు అయితే వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయము. ప్రియులారా, ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక, అంటే పైవాళ్ళు నన్ను కోపగిస్తారు అనేటటువంటి భయము వలన కాదు, మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. రాత్రి నేను క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సాక్షి మనకి ఎట్లా వస్తుంది? శరీరం మీద 5, మనస్సులో 5 జ్ఞానేంద్రియములు, ఊహ, జ్ఞాపకము, తర్కము, ఈ 3 కరెక్ట్గా ఉంటే దేవుని అగాపే ప్రేమ మన మీదకి వస్తుంది. 4 అప్పుడు మనం యేసు వలే ఉంటాం. యేసు యొక్క లక్షణములు మనలో వస్తాయి. యేసు యొక్క మనస్సు మనలో ఉంటుంది. ప్రియులారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను తీసుకొని 6వ వచనం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉద్యోగస్తులకి. ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి. ఏమండి, నువ్వు ఇంజనీర్వా, నువ్వు డాక్టర్వా, నువ్వు టీచర్వా, నువ్వు టెక్నీషియన్వా, ఇక్కడ ఏమంటున్నారు? వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఇప్పుడు నిజంగా ఉద్యోగస్తుల గురించి అనుకోవడానికి ఇదిగోండి 7వ వచనంలో ఫరోకి ఇచ్చేది ఫరోకి, దేవునికి ఇచ్చేది దేవునికి. ఇంటి పన్ను ఎందుకు చెల్లిస్తున్నావు? భూలోకములో మనుషులు మించిన కట్టడకు లోపడమనుంది. అందుచేత ఇక్కడ మామూలుగా ఉద్యోగం, క్రైస్తవులుగా ఉండి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి స్పెషల్ అంటే దేవుని సేవకులు అని చెప్పారు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి మనము ఒకవేళ అలా యథార్థంగా వెళ్ళినప్పుడు ప్రతిపాడులో చర్చి, రౌతులపూడిలో చర్చి, ఇంకా అలాగా లాస్ట్లో ఇదైంది. మరి దానవాపేట అయితే సత్యానందం గారు ఆయన ప్రభువునందు నిద్రించిన తర్వాత మనం కంటిన్యూ చేశాము. మరి ఇతర జిల్లాల్లో కూడా చాలా చర్చిలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకము చెల్లించుడు. ఎవని వలన భయం ఉండవలనో వాని ఎడల భయము, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగియుండుడి. అందరికి నీ వారి వారి రుణములను తీర్చుడి. ప్రియులారా, ఇప్పుడు నేను ఇంకెక్కువ టైం చెప్పను, కానీ ఒక 2 minutesలో నేను ముగించి ఎదర కార్యక్రమానికి మనం వెళదాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి
దేవుని మామూలుగా భూలోకములో ఉన్నటువంటి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అని కాదు. ఉద్యోగం చేసుకునేటటువంటి వారు కూడా దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులు అయ్యుండి అని ఉంది. కాబట్టి అంటే పార్ట్ టైం అనమాట అండి. మన ఉద్యోగం చేసుకుంటా దేవుని యొక్క సేవకులు, అధికారులు. మనకందరికీ అధికారులకు లోబడి ఉండమని అంటే అఫీషియల్స్ వాళ్ళు. యథార్థంగా చేసిన వాళ్ళు అయితే దేవుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఒక సంథింగ్ ఏదో దేవుడు ఇస్తాడు. ప్రియులరా, అది ఏదో మనకు తెలియదు. ప్రియులరా, బ్రహ్మ గారు కూడా ఎన్నో ప్రైజులు, పోరాటాలు నెగ్గేవాడు ఆయన. అంటే మనం చెయ్యాలని చేయమది. ఆ టైంకి వచ్చేటప్పుడు మనకు ప్రేరణ వస్తుంది, దేవుడు ప్రేరణ ఇస్తాడు. ఎస్, యూ కెన్ గో, నేను నీకు తోడుగా ఉంటానని గిజ్జోంతో చెప్పినట్లుగా. ఇదేంటండి గానుగు చోటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నానంటే, నో, పరాక్రమ బలార్జుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. తోడుగా ఉంటే మా పితరులు చెప్పిన అద్భుత కార్యములన్నీ కూడా ఏమాయను, ఏవి ఆ దేవుడు ఎక్కడ, సహజాతీతమైనటువంటి దేవుడు ఎక్కడ ఉండినో అక్కడ సహజాతీతమైన కార్యములు జరుగునయ్యా. ఏంటి కార్యములు? మా పితరులు, మా ప్రవక్తలు ద్వారా వారికి చెప్పబడినటువంటి దేవుడు తోడైండి నీడల దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యములు ఉంటాయనేది ఏమి ఏంటి అని అడుగుతున్నాడు. చెట్టు కింద ఉన్నటువంటి మనుషుని ఆకారంలో ఉన్నాడు థియోఫనీ, దేవుడే, యేసే అని చెప్పాడు ప్రవక్త. ఎక్సలెంట్. రాత్రి మనం ఆ ప్రసంగాన్ని పార్ట్ 2గా చెప్పుకున్నాం. మరి దేవుని చిత్తమైతే వచ్చే వారము అది ముగించుతాము. ఈ వారం మనము టేబు కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి 10 నిమిషాలు తక్కువ 12 అయింది. మేఘము కమ్ముకున్నది, పరిశుద్ధాత్మతో నిండియున్నది. సమయము సమీపమాయనని, సమయము సమీపమాయనని హెచ్చరించి పిలుచుచున్నది, హెచ్చరించి పిలుచుచున్నది. కృపామేఘము కమ్ముకున్నది, పరిశుద్ధాత్మతో నిండియున్నది. వెంబడించావు మేఘమై, నా వెంటే నడిచావగ్ని స్తంభమై. వెంబడించావు మేఘమై, నా వెంటే నడిచావగ్ని స్తంభమై. నన్ను విడువక వెంటాడెను, నీ నెరుగని సత్యమందించెను. నన్ను విడువక వెంటాడెను, నీ నెరుగని సత్యమందించెను. మాట్లాడుచున్నదిగా, నన్ను పిలుచుచున్నదిగా, మాట్లాడుచున్నదిగా, నన్ను పిలుచుచున్నదిగా. కృపామేఘము కమ్ముకున్నది, పరిశుద్ధాత్మతో నిండియున్నది. సుడిగాలి వలె వచ్చి మాట్లాడినది, నా జీవితమే నీకు అని వివరించినది. సుడిగాలి వలె వచ్చి
మాట్లాడినది నా జీవితమే నీటు అని వివరించినది నా ఎన్నిక రాసుందని తీర్పు నొందకని వెళతానని నా ఎన్నిక రాసుందని తీర్పు నొందకని మహిమా శరీరముగా మారునని మాట్లాడుచున్నదిగా నన్ను పిలుచుచున్నదిగా మాట్లాడుచున్నదిగా నన్ను పిలుచుచున్నదిగా కృపామేఘము కమ్ముకున్నది పరిశుద్ధాత్మతో నిండియున్నది కృపామేఘము కమ్ముకున్నది పరిశుద్ధాత్మతో నిండియున్నది సమయము సమీపమాయనని సమయము సమీపమాయనని హెచ్చరించి పిలుచుచున్నది హెచ్చరించి పిలుచుచున్నది కృపామేఘము కమ్ముకున్నది పరిశుద్ధాత్మతో నిండియున్నది కృపామేఘము కమ్ము